సీఎంను వదిలి తప్పు చేసినామా, గతంలో మందలించిన తీరు మారదా, రేవంత్ వైఖరిపై సుప్రీంకోర్టు ఆగ్రహం. సరైన సమయం అంటే 2028 వరక. రాజ్యాంగ అపహాస్యం అవుతుంటే న్యాయస్థానంలో చూస్తూ ఊరుకోవాలా, 4 ఏళ్ల నిర్ణయం తీసుకోకుంటే ఎట్లా? ఫిరాయింపుల కేసులో కీలక వ్యాఖ్యలు, ముగిసిన వాదనలు, తీర్పు వాయిదా. ఎందుకనంటే ఏగా పార్టీ ఫిరాయింపులు చేసిన వాళ్ళకు ఏం కాదు, 4 సంవత్సరాల దాకా వాళ్ళు ఇంకా అధికారంలో ఉంటారు, కోర్టు తీర్పు ఎప్పుడు వస్తుందో అప్పటి వరకు పుణ్యకాలం గడిచిపోతుంది అని అట్లా ఏ విధంగా మాట్లాడిందంటే ఒక రాజ్యాంగబద్ధమైన ఒక ముఖ్యమంత్రిగా, ఒక ఉన్నత స్థాయి పదవిలో ఉన్న ముఖ్యమంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది రాజ్యాంగాన్ని అవమానించినట్టే. సో ఆయన మందలించక మనం వదిలిపెట్టడం తప్పు చేసినామా, కఠిన శిక్షలు అప్పుడే వేసుంటే బాగుండు. ఈ అంశం పైన ముఖ్యమంత్రి ఈ విధంగా మాట్లాడద్దు, విమర్శలు చేయొద్దు, ఈ విషయంలో తలజూచి అవాస్తవాలు కావద్దని కూడా సుప్రీంకోర్టు గట్టిగా హెచ్చరించినట్టు తెలుస్తుంది. ఎందుకంటే పార్టీ ఫిరాయింపులు చేసిన వ్యక్తి, ఈరోజు పార్టీ ఫిరాయింపులు చేసిన వ్యక్తికి 5 సంవత్సరాల దాకా కూడా కోర్టు నిర్ణయం చెప్పకపోతే, స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే, పదవి కాలం అయిపోయిన తర్వాత అనర్హత వేస్తే ఏం లాభం? సో అందుకే సరైన టైంలో స్పందించాలని చెప్పి ఇక్కడ వార్త.